కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే రీతిలో గ్రామోత్సవం జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి అశ్వవాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల మధ్య కోలాటం, కోళ్ల సంబరం, అప్పన్న ఊరేగింపు, కేరళ చెండై మేళం, డోలు సన్నాయాలతో కూడిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో లాగుతూ మాడవీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సిరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయని సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాలవెంకటరావు, గౌరవ అధ్యక్షుడు దారపు వెంకటరమణ, నీలపు ఈశ్వరరావు, రామకృష్ణారావుపేటలో గల వివిధ దేవాలయాల కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు స్థానిక రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి నన్ను ఆలయ కమిటీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా సత్యారెడ్డి గారు ఆలయ కమిటీ వచ్చి నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. ఈ సంవత్సరం కూడా నేను వచ్చాను. ఈరోజు స్వామివారు హంసవాహనం మీద అశ్వవాహనం మీద వేంచేసి ఉన్నారు. తిరుపతి వెళ్తే మనకి ఏ విధంగా దర్శనం వస్తుందో ఇలా వాహన దర్శనాలు సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తున్నారండి. సో కాకినాడకి ఇది ఒక చాలా చారిత్రకమైన విషయం అండి. ఎందుకంటే మన మాడవీధుల్లో ఎలాగైతే హంసవాహనం కానీ గరుడ వాహనం కానీ ఎలాగైతే జరుగుతుందో అదే రీతిలో ఇక్కడ కూడా చేస్తున్నారు. సో ఈ ఆలయ కమిటీకి, ఉత్సవ కమిటీకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. నన్ను ఆహ్వానించిన మొత్తం ఈ రామకృష్ణారావు అధ్యక్షుడు శ్రీరపు రామారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. శ్రీను గారు కూడా నరవా శ్రీను దంపతులు కూడా ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వారికి మా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఈ బ్రహ్మోత్సవాలలో చివరి రోజుగా అందరూ గుర్తించండి. రేపు స్వామివారిని గజవాహనం మీద వేంచేస్తున్నారు. గజవాహనం మీద స్వామివారు వేంచేస్తున్నారు. ఇటువంటి అదృష్టం ఎంతో మందికి కానీ దక్కదు. ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం చివరి రోజుగా మేము భావిస్తున్నాం. కావున భక్తులు వేంచేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని మనవి. స్వామివారి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆలయ కమిటీ వారు కేరళ డ్రమ్స్ మరియు కోలాటాలు, సేవ కార్యక్రమాలు మరియు సన్నాయి మేళాలు, వేద మంత్రాల మధ్య స్వామివారిని మాడవీధుల్లో ఈరోజు ఊరేగించడం జరుగుతుంది. కావున ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరిస్తున్న, అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలు స్వామి రకరకాల దేవతల రూపంలో ఈ వీధుల్లోని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ విధంగా మాకు సహకరిస్తున్న భక్తులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.